Hello everyone, welcome to Eat and Treat program. So ee roju manam vachesam Jubilee Hills Venkatagirilo unna Isha Life Mahamudra Pure Vegetarian Restaurant annamata. So ikkada veeri yokka సాత్విక భోజనాన్ని ఆస్వాదిద్దాం. వచ్చేయండి నాతో పాటు. ఎస్, ఈషా లైఫ్ అంటే ఎంత ప్రశాంతమైన లైఫ్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో మన చక్కగా కామ్గా సెడెంటరీగా ఉంది అట్మాస్ఫియర్ అంతా కూడా. మరి ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఫస్ట్ అయితే ఒక మంచి కాఫీ ఆర్డర్ చేద్దాం. ఎస్, కాఫీ అయితే వచ్చేసింది. అండ్ నాకు ఈ కాఫీ కంటే ముందుగా టేస్ట్ చేయడం కంటే ముందుగా ఈ గ్లాస్ అండ్ ఈ బౌల్ బాగా నచ్చిందనమాట. అంటే ఒకేసారి నన్ను పాతకాలం ఫీల్లోకి తీసుకెళ్ళింది ఇది. అంటే ఈ మధ్యకాలంలో మనం కాఫీస్ అవి చూసుకుంటే ఎక్కడ కాఫీ తాగినా ఒక కప్ మగ్ ఈ టైప్లో వస్తున్నాయి. బట్ చాలా డేస్ తర్వాత, నాకు తెలిసి చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా, ఒక మంచి ఇత్తడి గ్లాస్లో ఇత్తడి బౌల్లో నేను ఆ ఫీల్ చూసా. మళ్ళీ మన అమ్మమ్మల కాలం నాటి, మన మమ్మీస్ కాలం నాటి అప్పట్లో ఇలాగే. అంటే చక్కగా కాఫీ తాగాలి అంటే ఇప్పుడంటే మనకి ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది, కానీ ఒకప్పుడు చక్కగా కాఫీ తాగాలంటే మన అమ్మమ్మ వాళ్ళు పనంతా అయిపోయాక చక్కగా ఇలా వరండాలో కూర్చొని మంచిగా ప్లెజెంట్ ఇంటి దగ్గర ఉన్న చెట్లను చూసుకుంటూ హ్యాపీగా తాగేవారు అనమాట. అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు కాఫీని. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయట్లా, ఏదో జస్ట్ కాఫీ తాగుతున్నాం కదా అని తాగుతున్నాం అంతే. బట్ చాలా డేస్ తర్వాత నాకు ఆ ఫీల్ దొరికిందనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాం మీకు. సో దీన్ని ఇలా కంటే కూడా ఇలా కలుపుతాం. ఎంత బాగుందో కదా ఇలా కలుపుతుంటే. అయినా మార్నింగ్ ఇలా ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ చేయడంలో ఉన్న ఫీలే వేరు కదా. సో చాలా బాగుంది. దట్టు ఇంత ప్లెజెంట్ ప్లేస్లో చక్కగా చుట్టూరు చెట్లతో ప్లెజెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, అంటే చక్కగా ఒక పీస్. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఓకే, కెఫేస్ ఈజ్ ఫైన్, బట్ ఇలాగా మన ఇల్లు గుర్తు చేసే ప్లేస్లో ఉండడం ఈజ్ వెరీ లక్కీ అనమాట. కాఫీ కూడా చాలా బాగుంది. అంటే మన ఇంట్లో పెట్టిన కాఫీలా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా రిలీఫ్ వస్తుంది కాఫీ తాగుతుంటే. ఎస్, చక్కటి టేస్టీ అండ్ స్ట్రాంగ్ కాఫీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. చాలా బాగుంది కాఫీ. చక్కగా నేను ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో పెట్టి మన ఇంట్లో కూర్చొని తాగుతున్న ఫీల్ వచ్చిందనమాట. సో కాఫీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేద్దాం. ఇక్కడ స్పెషల్స్ ఏంటో కనుక్కొని. సో మోస్ట్లీ అంటే నాకు తెలిసినంత వరకు చాలా హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దొరుకుతుందని విన్నాను. ఒకసారి చూద్దాం ఏం బ్రేక్ఫాస్ట్ ఉంది.
అట్మాస్ఫియర్కి, ఈ ప్లేస్కి ఒక మంచి కాఫీని తాకిన తర్వాత నాకు ఎందుకో దోశ తినాలనిపిస్తుంది అనమాట. మంచి దోశ ఆర్డర్ చేద్దాం. ఎస్, దోశ వచ్చేసింది. అండ్ దీన్ని తినే కంటే ముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారు, ఈ దోశని ఒక ఫ్లవర్ షేప్లో ఉందనమాట, లోటస్ షేప్లో. అంటే దీని షేప్ అయిందనమాట. అంటే వేసిన తర్వాత దాన్ని అలా కట్ చేసి అలా డెకరేట్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది షేప్ అయితే. అండ్ దెన్ ఇది కూడా దట్టు ఇది మహాముద్ర స్పెషల్ దోశ అంట. సో యూజువల్గా మనం దోశ అంటే ఏంటి, జస్ట్ ఒక రౌండ్ షేప్లో వేసుకొని దాని మీద ఏదైనా కారపొడో ఆర్ సంథింగ్ ఆయిల్ వేసుకొని తినేస్తాం. బట్ ఇది చాలా స్పెషల్ అంట. లైక్ కంప్లీట్గా ఒక హెల్దీయెస్ట్ దోశ అని చెప్పుకోవచ్చు. నాకు దోశలు అంటే చాలా ఇష్టం. దట్టు మరి ఈ స్పెషల్ దోశని టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనం ఫస్ట్ ఈ వైట్ చట్నీతో ట్రై చేద్దాం. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యూజువల్గా మనకి లైక్ దోశ అంటే జస్ట్ ఇలా మనం రౌండ్గా వేసేసి దాని మీద మనం కారపొడి ఏదో చల్లుకుంటాం. బట్ ఇందులో చాలా హెల్దీయెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంట. మన ఇంట్లో చేసిన దోశలాగా ఉంది ఒకటైతే. అండ్ దెన్ సెకండ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో లోపలంతా కూడా రెడ్ మసాలా అంటారు కదా, రెడ్ మసాలా, అలాగే కాజు, బాదం, ఈ పిస్తా పౌడర్స్ ఉంటాయి కదా, అంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది కదా, అది చల్లారనమాట గార్నిష్ లాగా. సో చాలా బాగుంది టేస్ట్. అంటే ఒక పౌడర్ టేస్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది, ఆరా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ దెన్ చాలా హెల్దీయెస్ట్ కూడా ఇది. ఒక కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే ఆబ్వియస్లీ మనకి చాలా హెల్త్కి కూడా. సో చాలా బాగుంది టేస్ట్ అయితే, మస్ట్ ట్రై అండి. సో మనం ఈ కొబ్బరి చట్నీతో టేస్ట్ చేసాం కాబట్టి దెన్ మనం అల్లం చట్నీతో టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ దోశకి కంప్లీట్గా 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. అంటే 2 చట్నీస్, ఒకటి కొబ్బరి చట్నీ, ఇంకొకటి అల్లం చట్నీ. అండ్ దెన్ మనకి సాంబార్తో కూడా ఇచ్చారనమాట. సో 3లో మనకి ఎవరికి ఏది నచ్చితే తినచ్చు. కొంతమంది 3 మిక్స్ చేసుకొని తింటారు, కొంతమంది సింగిల్గా తింటారు. సో ఏదైనా టేస్ట్ చేయొచ్చు అనమాట. బట్ ప్రతిదీ బాగుంది. నేను కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ చేశాను. దెన్ ఒకసారి అల్లం చట్నీతో కూడా టేస్ట్ చేసి చెప్తా. నైస్, ఇది కూడా బాగుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది అనమాట. సో మనం 3తో కాబట్టి ట్రై చేయొచ్చు. దెన్ ఇందులో కూడా దెన్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి యూజ్గా ఇది రౌండ్గా వస్తుంది దోశ అయితే. కాకపోతే ఇది రౌండ్గా వేసిన తర్వాత మంచిగా ఆ ఫ్లవర్ షేప్లో కట్ చేసి అదే ఫ్లవర్ షేప్లో మనకి అరేంజ్ చేసి ఇచ్చారు ఈ దోశని. చూడగానే చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ అట్మాస్ఫియర్కి దగ్గరగా ఉందన్నమాట దోశ. దెన్ మనం 2 చట్నీస్తో టేస్ట్ చేసాం. ఇప్పుడు సాంబార్తో చేద్దాం. యూజువల్గా సాంబార్ నేను ప్రిఫర్ చేయను, బట్ ఈ సాంబార్ చూసిన తర్వాత టేస్ట్ చేయాలనిపిస్తుంది. సాంబార్ చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మేబీ దోశలో కంటే కూడా ఇడ్లీలో బాగుంటుందేమో అనిపిస్తుంది. సో దోశలో కంటే కూడా ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుందేమో, చాలా టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది.
అంటే నా టేస్ట్ తగ్గట్టు మీకు నచ్చితే మీరు తినొచ్చు అనమాట. బట్ కానీ ఓవరాల్గా ఈ మహాముద్ర స్పెషల్ దోశ ఇస్ ఆసమ్, చాలా బాగుందనమాట. మహాముద్ర అన్నట్టు ఒరాకి దగ్గరగా ఉంది ఈ దోశ, చాలా బాగుంది. ఎస్, మహాముద్ర స్పెషల్ దోశ తినేసాం అనమాట. చాలా బాగుంది, చాలా హెల్దీయెస్ట్ దోశ తిన్నాను నేను. సో దోశ తినేసాం కాబట్టి ఏదన్నా ఇంకా స్టార్టర్ ఏదన్నా ఆర్డర్ చేద్దాం. ఒకసారి ఏం స్పెషల్ వీళ్ళని కనుక్కొని ఆర్డర్ చేద్దాం. ఎస్, బ్రేక్ఫాస్ట్లో ఇంకేమన్నా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని అనిపించి వాళ్ళు అడిగితే సో ఈ రెండు సజెస్ట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి పొడి ఇడ్లీ అండ్ ఇది వచ్చేసి వడ కొల్లాటం అంట. సో యూజువల్గా మనం ఏమంటాము, దీన్ని మసాలా వడ అంటాము, దీన్ని ఏమో బటన్ ఇడ్లీ అంటాం కదా, చిన్న చిన్న ఇడ్లీస్. సో అవన్నమాట. యూజువల్గా టేస్ట్ చేద్దాం, ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఎస్, మనం ఫస్ట్ అయితే నాకు ఈ పొడి ఇడ్లీని టేస్ట్ చేయాలని ఉంది, ఎందుకంటే అవి క్యూట్గా చిన్నగా భలే కనిపిస్తున్నాయి అనమాట. చక్కగా మంచిగా సర్వ్ చేసి ఇచ్చారు. ఇడ్లీ మీద మంచిగా పొడి గీ ఉంటుంది కదా, గీ కూడా చేసి అక్కడ మనకి అక్కడక్కడ జీడిపప్పు అంటే ఫ్రైడ్ జీడిపప్పు ఉంటుంది కదా, దాంతో సెటప్ చేసి ఇచ్చారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది చూడగానే, అంటే చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. యూజువల్గా మనమైతే వీటిని బటన్ ఇడ్లీ అంటాం అనమాట, అంటే మేము బటన్ ఇడ్లీ అంటాం. సో మీరేమంటారో చెప్పండి మాకు. సో ఫస్ట్ అయితే ఈ పొడి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. సో అయితే దీనికి కూడా టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. ఒకటి కొబ్బరి చట్నీ, ఇంకోటి టమాటో చట్నీ అనమాట. యూజువల్గా మనకి ఇంతకు ముందు దోశకి ఇడ్లీ 2 చట్నీస్ సాంబార్ ఇచ్చారు, దీనికి 2 చట్నీస్ కాంబినేషన్ ఇచ్చారనమాట. సో మళ్ళీ మనం దీన్ని ఫస్ట్ కొబ్బరి చట్నీతోనే స్టార్ట్ చేద్దాం. బాగుంది, అంటే ఆ పొడి గీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. యూజువల్గా మనమే ఇంత టెంప్ట్ అవుతున్నామంటే ఇలాంటివి చిన్నపిల్లలు చాలా మారం చేస్తారు కదా, ఫుడ్ తినని దగ్గర, బ్రేక్ఫాస్ట్ తినరు అయితే, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ఇడ్లీలు చూపించి పెడితే చాలా ఈజీగా తినేస్తారు. దట్ వెరీ హెల్దీ. ఇది డ్రై ఫ్రూట్స్ అంటే పల్లీ పౌడర్ విత్ గీ కాబట్టి చాలా హెల్దీ కూడా. పొడి ఇడ్లీ టేస్ట్ చేస్తాం కాబట్టి నా వాడుక భాష వచ్చేస్తుంది బటన్ ఇడ్లీ అని. దెన్ మనం వడ కొల్లటం కూడా టేస్ట్ చేద్దాం. ఇది కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ దట్ దీన్ని వడ కొల్లటంతో పాటు మసాలా వడ అని కూడా అంటారనమాట. టేస్ట్ చేద్దాం. ఎస్, చూసారా ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా. సో నేనేం చేయలేను. సో ప్రస్తుతానికైతే నేను టేస్ట్ చేస్తాను, మీరు చూడండి అంతే. సూపర్గా ఉంది ఇదైతే, మంచి క్రిస్పీగా, లోపల కూడా మనకంతా కోరియండర్, కర్రీ లీవ్స్, జీరా, సో అన్నీ మిక్స్ అయినాయి అనమాట, ఆనియన్, కంప్లీట్గా మసాలా వడ అనేటట్టు ఉందనమాట. చాలా బాగుంది. ట్రస్ట్ మీ, స్నాక్స్ టైంలో కూడా మనం చక్కగా హ్యాపీగా తినొచ్చు అనమాట దీన్ని. చాలా టేస్టీగా ఉంది. సో మనం బటన్ ఇడ్లీని కొబ్బరి చట్నీతో టేస్ట్ చేస్తాం కాబట్టి వడని అంటే ఈ వడ కొల్లాటని మనం టమాటో చట్నీతో టేస్ట్ చేద్దాం. ఐ థింక్ అదిరిపోద్ది అనుకుంటున్న టేస్ట్, చేసాక చెప్తా.
నిజంగా బాగుందండి. నిజంగా బాగుంది. యూజువల్గా చాలా హెల్దీయెస్ట్ వడ ఇది కూడా, ఎందుకంటే లోపల అంతా కూడా మినపప్పు ఈజ్ హెల్దీ, లోపల ఉన్న కర్రీ లీవ్స్, కోరియండర్, జీరా, ఆనియన్ అన్నీ కూడా హెల్దీయే. మసాలా వడ అన్నదానికి పర్ఫెక్ట్ యాప్ట్ ఉందన్నమాట. మంచిగా మనం ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ లాగా కూడా దీన్ని మనం తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. మస్ట్ ట్రై ఇది కూడా. మంచి చక్కటి బ్రేక్ఫాస్ట్ తిన్నాం. దోశ ఏమంటే మహాముద్ర స్పెషల్ దోశ, బటర్ అంటే పొడి ఇడ్లీ అండ్ వడ కొల్లటం అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉన్నాయన్నమాట. అండ్ అన్నిట్లో కల్లా నాకు బాగా నచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? అన్నీ నచ్చినాయి నాకు. సో మీరు కూడా ట్రై చేయండి. సో దెన్ మనం ఇప్పుడు జ్యూస్ తాగబోతున్నాం. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది రా టర్మరిక్ జ్యూస్ అంట. సో చాలా డిఫరెంట్గా ఉంది పేరు. నేను ఎప్పుడు ట్రై చేయలే, బట్ ట్రై చేస్తాను ఎందుకంటే చాలా హెల్దీ అని ఇక్కడ చెప్తున్నారు. ఇట్స్ కంప్లీట్లీ కమ్స్ విత్ టర్మరిక్, లెమన్, పొమోగ్రనేట్ సీడ్స్ అండ్ సబ్జా అంటారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. టర్మరిక్ ఇది ఎందుకంటే యాంటీబయాటిక్. సో లోపలంతా కూడా ఏమన్నా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని తీసేస్తుంది. యాంటీబయాటిక్ అంటే కంప్లీట్గా ప్యూరిఫై సిస్టమ్కి బాగా యూజ్ అవుతుంది. లెమన్ ఇట్స్ సిట్రిక్ యాసిడ్ అండ్ పొమోగ్రనేట్ కూడా చాలా హెల్దీ. సబ్జా వచ్చేసి హీట్ని తగ్గించడానికి వాడతాం అనమాట. సో కంప్లీట్గా ఇది ఒక హెల్దీ జ్యూస్ అని చెప్తాను. అండ్ చాలా 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 బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ ఇది కంప్లీట్గా కూడా డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే నంబినెస్గా లేకపోతే ఇరిటేషన్గా ఉంటుంది కదా, వాళ్ళ స్టమక్ అంతా ఇరిటేట్ ఉండడము, లేకపోతే డైజెషన్ తొందరగా అరగకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందంట ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత డెఫినెట్గా ఇలాంటి జ్యూస్ తాగడం ఇస్ వెరీ హెల్దీ. ఎందుకంటే జ్యూస్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాతే కాదు, మనకి డేలో ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉన్నా, అరగలేదు లేకపోతే చిరాగ్గా ఉంది, ఇరిటేషన్ ఉంది పొట్టలో అని అనుకున్నప్పుడు ఇలాంటి జ్యూస్ తాగడం చాలా మంచిదంట. సో వీళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఇది ట్రై చేశాను అనమాట. బట్ చాలా బాగుంది. అంటే మనకి ఎక్కడ కూడా ఆ రా టర్మరిక్ జ్యూస్ అని చెప్పారు కానీ, బట్ అలా లేదు, చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. రైట్, బ్రేక్ఫాస్ట్ మనం ట్రై చేస్తాం, తర్వాత మంచి డైజెషన్ జ్యూస్ కూడా తాగాం కాబట్టి మెయిన్ కోర్స్కి వెళ్దాం. మెయిన్ కోర్స్లో ఏంటి స్పెషాలిటీ? యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మెయిన్ కోర్స్ మీద చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది అనమాట. ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. రండి మరి చూసేద్దాం. ఎస్, వేడి వేడి డిష్ మన ముందు ఉందన్నమాట. సో దీన్ని మనం యాక్చువల్గా బిసిబిల్లే బాత్ అంటాం. సో వీళ్ళు బిసిబిల్ల గోధి అంటారు అనమాట. సో యూజువల్గా ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ అనమాట. అండ్ ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్రోకెన్ వీట్తో చేస్తారంట. చాలా చాలా బాగుంటుందంట. అండ్ చాలా హెల్దీ కూడా, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో చాలా బాగుంది, చూడడానికైతే చాలా బాగుంది. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తా. బాగుందండి. యూజువల్గా మనకి సాంబార్ రైస్ లాగే ఉంది, కానీ అది సాంబార్ రైస్ అనేది మనం రైస్తో చేస్తాము. ఇది కంప్లీట్గా గోధుమలు ఉంటాయి కదా, గోధుమ రవ్వ, బ్రోకెన్ వీట్ అంటే దాంట్లో ఉండే పొడి కూడా మనతో పాటు దీంతో పాటే ఉంటుందన్నమాట. అంటే ఫైబర్ ఉంటుంది కదా. సో చాలా హెల్దీ. కందిపప్పు, వీట్, తర్వాత పల్లీలు, ఇవన్నీ గీ అన్నీ కూడా హెల్దీ అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఎవరికైతే హెవీగా ఫుడ్ తినాలనిపించదో చక్కగా వచ్చి ఇది ఆర్డర్ చేసి హ్యాపీగా తినొచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. చాలా బాగుంది.
ఎస్, చక్కటి సాత్విక భోజనం మనం తినడానికి రెడీగా ఉందన్నమాట. కంప్లీట్గా ప్యూర్ వెజ్ థాలీ అండ్ చాలా చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్తో వచ్చిందనమాట ఇది. మనకి టామరిన్ రైస్తో పాటు ఫ్రూట్ సాలెడ్, వెజిటబుల్ సాలెడ్, ఫ్రై వచ్చింది, రాజ్మా ప్రోటీన్, తర్వాత ఆలు, తర్వాత పాలక్ పప్పు, రసం, డ్రమ్ స్టిక్ రసం, కర్డ్ రైస్ వచ్చింది, తర్వాత బ్లాక్ రైస్ జావా అంటారు కదా అది కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి యూజువల్గా మనకి థాలీలో రోటీ వస్తుంది, కానీ ఇక్కడ రైస్ ఫ్లోర్తో చేసిన రోటీ అంట. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో కోరియండర్ అంటే ఏవైతే లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయో అవి కూడా మిక్స్ చేసి చేస్తారంట. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 15 సైడ్ డిషెస్తో వచ్చిందనమాట ఈ రైస్ థాలీ. చాలా చాలా చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కంప్లీట్గా ప్యూర్ వెజ్ కాబట్టి. ఇది ఇంకొకటి స్పెషల్ ఏంటంటే పంకిన్ సాంబార్ అంట. చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఫ్రై, సాంబార్, రసం, పప్పు, జావా, కర్డ్ రైస్, పికిల్స్, పొడిలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పికిల్స్, ఇవన్నీ పొడి పికిల్స్, తర్వాత గీ, అండ్ చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేనైతే పికిల్ లవర్ అండి. సో ఫస్ట్ అన్ని పికిల్స్ని చాలా ఫేవరెట్ నాకు. ఫస్ట్ ముద్ద తిన్నానంటే ఖచ్చితంగా పికిల్తోనే తింటా. ఇక్కడ కూడా నేను పికిల్తోనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ముద్ద పికిల్ విత్ గీ అనమాట. అండ్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఆవకాయ పికిల్ ట్రై చేద్దాం. ఆవకాయ విత్ గీ. నెయ్యి చూస్తే టెంప్ట్ అవుతారా ఎవరైనా? నాలాగా నేను అవుతా. అలానే ఎక్కువ కూడా తినలేను, బట్ తిందాం. ఫస్ట్ మీకే పెడుతున్నా. ఆవకాయ గీ ఈ టేస్ట్ కోసం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు దీని టేస్ట్ కోసం. నిజంగానే అమ్మ ఆవకాయ ఎప్పుడు మర్చిపోలేమంటారు కదా, దానికంటే చాలా బాగుందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. దెన్ ఒక కర్రీ ట్రై చేద్దాం ఏదన్నా. ఎస్, ఆవకాయ రైస్ తినేసాం కాబట్టి నాకు ఈ పంకిన్ సాంబార్ చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది. పంకిన్ సాంబార్తో ట్రై చేద్దాం. ఎస్, చాలా టెంప్టింగ్గా ఉంది పంకిన్ సాంబార్. యూజువల్గా మనకి ఇక్కడ అసలు చాలా రేర్గా కనిపిస్తుంది ఈ సిటీస్లో. మన అమ్మలు అయితే చాలా బాగా పెడతారు ఈ పంకిన్ సాంబార్ని. సో ట్రై చేద్దాం. చాలా డేస్ అయింది నేను కూడా తిని. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తా మీకు. చాలా బాగుంది. మా అమ్మమ్మని గుర్తు చేశారనమ్మ వీళ్ళు. నిజంగా చెప్తున్నా, పంకిన్ సాంబార్ చాలా చాలా బాగుంది. ఆవకాయ, పంకిన్ సాంబార్ చాలా బాగుంది. ఈ కర్రీస్ అన్నీ కూడా కంప్లీట్గా ప్యూర్ వెజ్ కాబట్టి అన్నీ హెల్తీ కర్రీస్ అండి. ఎక్కడ కూడా మనకి నాన్ హెల్తీ ఐటమ్ అనేది లేదు ఇక్కడ. అన్నీ కూడా అథెంటిక్ టేస్ట్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం ఒకప్పుడు చూసిన వెజిటేబుల్స్, ఒకప్పుడు చూసిన వంటలే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ఓవరాల్గా అయితే. నైస్. ఇంత మంచి సాత్విక భోజనం తిన్న తర్వాత కంప్లీట్గా డిజర్ట్ ఉండాలి కదా ఒకటి. ఎంత బ్యూటిఫుల్గా చూడడానికి ఉంది తెలుసా ఇది. ఇక్కడ అడిగితే వెళ్ళి ఈ డిజర్ట్స్ సజెస్ట్ చేస్తాను అనమాట. స్వీట్ ఇది, అండ్ చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ పేరు కూడా చాలా డిఫరెంట్గా, అథెంటిక్గా, వైబ్రేటింగ్గా, డివోషనల్గా ఉందన్నమాట. పేరేంటో తెలుసా? అడ ప్రధామన్ అంట. సో కేరళ స్పెషల్ స్వీట్ ఇది. అండ్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన తర్వాత దీనికోసం మాట్లాడుకుందాం. ఇది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంది. మంచి ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయి తినగానే. ఎందుకో తెలీదు, మన ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు వండుతారు కదా పాయసం,
లేదా పరవన్నం అలాంటివి అలా ఉందన్నమాట. అడా ప్రధామన్ అంట, చాలా అథెంటిక్గా ఉంది నేము. అండ్ ఇది చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేస్తారు. రైస్ అడా, తర్వాత కోకోనట్ మిల్క్ అండి, నార్మల్ మిల్క్ కాదు, కోకోనట్ మిల్క్, దాని తర్వాత బెల్లం. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్స్ అనమాట. చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ లంచ్ అయిన తర్వాత మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్తాను. ఇది చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా ఇది. ఎస్, ఈ రెస్టారెంట్ ఓన్లీ ఫర్ ఫుడ్ కాదండి. సో చక్కగా ఇక్కడ ఈషా లైఫ్కి సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ యోగా, మెడిటేషన్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే ఈ స్టోర్లో ఎస్పెషల్లీ ఫర్ అన్నీ కూడా అంటే ట్రెడిషనల్ ఐటమ్స్, ట్రెడిషనల్ థింగ్స్ అంటే ఈషాకి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. చక్కగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీరు చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. అంటే బుక్స్ కావచ్చు, లేకపోతే పూజ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే మంచి ట్రెడిషనల్ క్లాత్స్ కావచ్చు, అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా బాగుంది. అంటే బాగుంది అని చెప్పడం కంటే కూడా చాలా పీస్ఫుల్గా ఉందని చెప్తాను నేనైతే. అమ్మయ్య, మంచి సాత్విక భోజనం, మంచి బ్రేక్ఫాస్ట్, మంచి కాఫీ, అంతకంటే మంచి కాఫీ తాగాం కాబట్టి సో చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే. సో చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి సాత్విక భోజనం, మంచి న్యూట్రిషనస్, తర్వాత మంచి మంచి ఫ్లేవర్స్, కంప్లీట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్ మనం చేసాం. సో చాలా 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 టేస్టీగా అండ్ ముఖ్యంగా చాలా హెల్దీగా ఉంది ఇక్కడ ఫుడ్. మంచిగా మన ఇంట్లో కూర్చొని తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలని చెప్తాను. సో ఇది వాళ్ళ ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. సో ఇంకొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఈజ్ యాస్ తేజస్వి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.